హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య తెలంగాణలో నిర్మల్ జిల్లాలో ఒక గ్రామంలో ఈ ఎస్సీలు కొంతమంది ఒక బుద్ధుడి విగ్రహాన్ని ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేసుకుంటే దాన్ని ఆ గ్రామస్తులు అడ్డుకొని బుద్ధుని విగ్రహాన్ని అక్కడ దగ్గరలో మాకు కొంత దూరంలో హనుమంతుడి విగ్రహం ఉంది, మా హనుమంతుని విగ్రహం దగ్గర మీ బుద్ధుడి విగ్రహం పెట్టకూడదు అని చెప్పేసి నిరోధించి ఆ బుద్ధుడి విగ్రహాన్ని తీసేసి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్కు షిఫ్ట్ చేసినట్టుగా మీడియాలో వార్తలు చూసాం. ఇది మనకు రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన. మనకేంటంటే అధికార దుర్వినియోగము, లేకపోతే మా పార్టీ అధికారంలో ఉంది, లేకపోతే మా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము, చేయగలము, ఎవరు మమ్మల్ని అడ్డుకోలేరు అన్న భావనలో చేసినట్టుగా హ్యాండెడ్గా దీన్ని మనం భావించాల్సి వస్తుంది. బుద్ధుడు ఈజ్ ఏ వరల్డ్ వైడ్ యాక్సెప్టబుల్ గాడ్. ఆయన దేవుడు అని చెప్పలేదు. సో ఆమోదయోగ్యమైన ప్రపంచమే శాంతిని కాంక్షించే ఏ దేశంలోనైనా బుద్ధుడికి స్థానం ఉంటుంది. సో అలాంటప్పుడు బుద్ధుడి విగ్రహం పెట్టడంలో మనకు ఆ గ్రామస్తులకు వచ్చిన నొప్పి ఏంటి? వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? సో దాన్ని అడ్డుకోవడమే కాకుండా వాళ్ళ మీద దాడి చేసి కొట్టి గాయపరిచి ఇవంతా చూస్తూ ఉంటే ప్రభుత్వాలు మనకు పేరుకు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, రాజ్యాంగాన్ని అమలు చేసినట్టుగా చెప్తుంటారు. కానీ మనకు పాతకాలంలో ఉన్న మన ఈ పాత మనుధర్మ శాస్త్రాన్ని, కులతత్వ శాస్త్రాలను పాటిస్తున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది మానుకోకపోతే ఏ ప్రభుత్వమైనా రానున్న కాలంలో దానికి మూల్యం చెల్లించుకో తప్పదు. దాని తర్వాత రానున్న కాలంలో ప్రజలు ఇదే విధమైన మీ దుర్మార్గపు మీ చర్యలను ఇంకా సహిస్తూ మనకు మౌనంగా ఉంటారని చెప్పేసి భావించవద్దు. సో ఫలితం మనకు ఏదో ఒక రోజు మీరు అనుభవించక తప్పరు. సో ప్రభుత్వము, తర్వాత ఈ పోలీస్ వ్యవస్థ, ఈ రెవెన్యూ వ్యవస్థ, గ్రామ పంచాయతీ, వీళ్ళు ఇలాంటి వాటిల్లో ఎవరైనా అలా చేస్తే వాళ్ళను వెలివేసేది పోనిచ్చి, వాళ్ళ మీద చర్యలు తీసుకునేది పోనిచ్చి, ఎవరైతే అక్కడ విగ్రహం పెట్టడానికి ప్రయత్నించారో